నెట్వర్క్ మార్కెటింగ్ నిగూఢ రహస్యాలు. నెట్వర్క్ మార్కెటింగ్ కొందరికి ఇది కోట్లు కురిపించే వ్యాపారం, మరికొందరికి జీవితాలను నాశనం చేసే మాయాజాలం. అసలు దీని వెనుకున్న అసలు కథేంటి? ఒక సామాన్యుడు ఇందులో కోటీశ్వరుడు అవ్వగలడా, లేక మోసపోవాల్సిందేనా? ఆమ్వే, హెర్బల్ లైఫ్, వెస్టీజ్, సేఫ్ షాప్ ఇలాంటి కంపెనీల వెనుకున్న నిగూఢ రహస్యాలను ఈరోజు మనం మనీ మ్యాగ్నెట్లో బయటపెట్టబోతున్నాం. వీడియో లెంత్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సబ్జెక్ట్ మీ జీవితాన్నే మార్చవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏవైనా వస్తువులను లేదా సేవలను మధ్యవర్తులు లేకుండా నేరుగా కస్టమర్లకు అమ్మడం. దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఒక పద్ధతి ప్రకారం 1886లో డేవిడ్ హెచ్ మెక్కానల్ కాలిఫోర్నియా పర్ఫ్యూమ్ కంపెనీని అమెరికాలో మొదలుపెట్టారు. ఇక భారత్లో డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతిని 1980లలో యూరేకా ఫోర్బ్స్ పరిచయం చేయగా, ఆ తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు మన దేశంలో వేగంగా విస్తరించాయి. అయితే 1995 నుంచి 96 వరకు ఆమ్వే, మోదీ కేర్ వంటి కంపెనీలు రావడంతో ఇది పూర్తిస్థాయి వ్యాపారంగా మారింది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది నిన్న మొన్న పుట్టింది కాదు. 1920లో చైనాలో జైలు శిక్ష అనుభవిస్తున్న కార్ల్ రెన్బోర్గ్ అనే వ్యక్తి అక్కడ దొరికే ఆహారంలో విటమిన్లు లేవని గుర్తించి తుప్పు పట్టిన ఇనుము, గోళ్లు, ఎముకలను పొడిచేసి సప్లిమెంట్లుగా వాడాడు. బయటకొచ్చాక అతను న్యూట్రిలైట్ అనే కంపెనీ పెట్టాడు. దీని నుండే 1979లో రిచ్ డివాస్ అండ్ జే వాన్ యాండల్ అనే వ్యక్తులు ఆమ్వేని స్థాపించారు. ఇది ప్రపంచంలోనే మొదటి పెద్ద నెట్వర్క్ సామ్రాజ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీస్ డేటా ఉంది, కానీ కొన్ని కంపెనీస్ డేటా మీకోసం ఈజీగా చదవటానికి ఒక పీడిఎఫ్గా రెడీ చేశా. ఆ పీడిఎఫ్ ఫైల్ కావాలంటే నన్ను ఫాలో చేసి ఈ విలువైన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. కామెంట్లో పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దామా? అవును, భారతదేశంలోనూ నెట్వర్క్ మార్కెటింగ్ను ఒక ప్రొఫెషనల్ కోర్సుగా గుర్తిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని షూలిని యూనివర్సిటీ భారతదేశంలోనే మొదటిసారిగా ఎంబీఏ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ను ప్రవేశపెట్టింది. అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో కూడా డైరెక్ట్ సెల్లింగ్కు సంబంధించిన సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బీబీఏ, బీకామ్ వంటి ఎకనామిక్స్ సిలబస్లో మార్కెటింగ్ సబ్జెక్ట్లో ఒక చాప్టర్గా దీన్ని చేరుస్తున్నారు. కంపెనీని ఎలా ఎంచుకోవాలి? ఒక కంపెనీలో చేరే ముందు లేదా అది కరెక్ట్ అని నమ్మే ముందు ఈ 5 పాయింట్లు తప్పకుండా చెక్ చేయండి. 1. ఎంసీఏ రిజిస్ట్రేషన్. mca.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి కంపెనీ పేరు సెర్చ్ చేయండి. అది రిజిస్టర్ అయి ఉండాలి. 2. కన్స్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 2021. ప్రభుత్వం తెచ్చిన ఈ నిబంధనల ప్రకారం కంపెనీకి ఫిర్యాదులు స్వీకరించే అధికారి ఉండాలి. 3. నో జాయినింగ్ ఫీ. కేవలం చేరడానికే డబ్బులు కట్టమంటే అది ఇల్లీగల్. 4. జీఎస్టీ బిల్లింగ్. మీరు ఏ చిన్న వస్తువు కొన్నా కంపెనీ పేరు మీద పక్కాగా బిల్లు రావాలి. 5. రీఫండ్ లేదా బైబ్యాక్ పాలసీ. వస్తువు నచ్చకపోతే 30 రోజుల్లోపు వెనక్కి తీసుకునే పద్ధతి ఉండాలి. వార్నింగ్ మరియు రెడ్ ఫ్లాగ్స్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. పని చేయక్కర్లేదు, చేరితే చాలు డబ్బులొస్తాయి అని ఎవరైనా చెబితే అది 100% స్కామ్. దీన్నే మనీ సర్క్యులేషన్ అంటారు. వీరు స్టేజ్ మీద చేసే సన్మానాలు, కార్ల ప్రదర్శనలు చూసి మనం ఆకర్షితులవుతాం. దీనినే FOMO, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. గుర్తుంచుకోండి, ఇందులో కష్టపడాలి, సేల్స్ చేయాలి, నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఫ్యూచర్ మరియు స్కోప్. IDSA అంచనా ప్రకారం 2030 నాటికి భారత్లో ఈ రంగం 64,500 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో దాదాపు 1,80,00,000 మంది భాగస్వాములవుతారని అంచనా. విశేషం ఏంటంటే ఇందులో సుమారు 60% పైగా మహిళలే ఉంటున్నారు. ఇది మహిళా సాధికారతకు ఒక పెద్ద ఊతం. విజయం అనేది ఒక 4 స్తంభాల భవనం. కంపెనీ పునాది లాంటిదే. సిస్టమ్ దారి చూపే పద్ధతి, మెంటర్ చేయిపట్టి నడిపించే గురువు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు. నీలో తపన లేకపోతే ఏదీ పనిచేయదు. నెట్వర్క్ మార్కెటింగ్ మోసం కాదు, కానీ మోసగాళ్ళు దీని పేరు చెప్పుకుని తిరుగుతున్నారు. వస్తువు అవసరమైతేనే, అది మార్కెట్ ధరలో ఉంటేనే అడుగు పెట్టండి. మేమిచ్చేది సమాచారం, మీరు తీసుకునేది సరైన నిర్ణయం. మనీ మ్యాగ్నెట్ యొక్క ప్రధాన ఉద్దేశం నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ రంగంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వాస్తవాలను తెలియజేయడం మాత్రమే. మేము ఏ ఒక్క కంపెనీకి అనుకూలంగా గానీ వ్యతిరేకంగా గానీ పనిచేయడం లేదు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ PDF గైడ్ మీకు కావాలంటే ఇప్పుడే నన్ను ఫాలో చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.
అలాగే కింద కామెంట్స్లో పీడిఎఫ్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా ఆ పీడిఎఫ్ మీ ఇన్బాక్స్కు వచ్చేస్తుంది.